హాయ్ అండి. ఈ మధ్యకాలంలో ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చినా స్టెంట్ వేస్తారండి అని చెప్పి అదేదో లస్సీ ఇచ్చినంత ఈజీగా వేసేస్తున్నారు. పోనీ ఒకటి స్టెంట్ వేసి ఆగట్లా, ఇంకో రెండు వేయాలి, ఇంకో మూడు వేయాలి అని చెప్పి వేసేసి ఆ మనిషికి అవసరమో తెలీదు, అవసరం లేదో తెలియదు, నమ్మాలో తెలియదు, నమ్మకూడదో తెలీదు. హాస్పిటల్స్ అంటే భయం వేసే విధంగా తయారైపోయినాయి. అందుకని దయచేసి సెకండ్ ఒపీనియన్ కనుక్కుందామంటే హార్ట్ పేషెంట్తో సంబంధం, అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది, ఆ పేషెంట్కి క్రిటికల్గా ఉందని మనం తీసుకెళ్తాం. తీరా వేయొద్దు మేము ఇంకోసారి అడుగుతామంటే ఈ పేషెంట్ ఏమవుతాడో తెలియదు. వేయమంటేనేమో ఒకటి రెండు ఆకుండా మూడు వేయాలి, నాలుగు వేయాలని వేసేస్తున్నారు. బంధువులు డాక్టర్స్ మీద చేయి చేసుకుని చెత్త కొట్టేస్తున్నారు ఆ పెయిన్ తట్టుకోలేక. ఇది నిజంగా వేయాల్సి వచ్చే డాక్టర్లు వేస్తున్నారా లేదా పాపం శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో లాగా, లేకపోతే ఏదో ఠాగూర్ సినిమాలో లాగా కావాలని డబ్బు కోసం చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ప్రజల జీవితాలతో మాత్రం ప్రాణాలతో ఆడుకుంటున్నారండి. ఇలాంటి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే మన టైం బాగుండకపోతేనే అలాంటి హాస్పిటల్కి వెళ్తూ ఉంటామేమో అనిపిస్తూ ఉంటుంది. కనుక ఒకసారి మా బాబాయ్ గారు కూడా విజయవాడ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యంగా ఉన్న మనిషిని వెంటనే స్టంట్ వేసేయాలని ఆయనకి లేని బీపీని తెప్పించి గుండ్రాయిలాగా ఉంటాడు ఆయన చక్కగా. అలాంటి ఆయన్ని కూడా స్టంట్ వేసేయాలని హడావిడి చేస్తే అసలు ఆయనకి దానికే హార్ట్ అటాక్ వచ్చిందేమో నాకు అనిపించింది అసలు. ఎందుకంటే ఎట్లాంటి సిమ్టమ్స్ లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏవి లేవు, ఎలాంటి ఇబ్బంది లేని మనిషికి తీసుకెళ్ళి టప్మని స్టంట్ వేయాలని, లేకపోతే అది చేయాలి ఇది చేయాలని వాళ్ళు చేసే హడావిడికి మనుషులు పోతున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లాంటివి చూస్తున్నప్పుడు. ఆలోచించాలి మరి. హాస్పిటల్స్ అంటే ఏదో యమపాసాల్లా తయారైనాయి.